హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జడబంతి మొక్కల్ని 50 రూపాయల టబ్బులో నాటుకుందాము. శంకుపూల మొక్కని కూడా కట్ చేద్దామండి, కొమ్మల్ని. ఈరోజు టెర్రస్ మీదకి వచ్చేటప్పటికి చల్లగా ఉందండి, బాగా మబ్బు పట్టింది. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయిందండి. చాలా బాగుందండి వాతావరణం. ఇప్పటిదాకా ఎండలు కదండి, ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు మాత్రం చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉందండి. టెర్రస్ మీదకి వస్తే వర్షం కూడా ఒక్కొక్కటి పడుతుంది. చూడండి మన గార్డెన్ ఎలా ఉందో. వర్షం పడేటప్పుడు మనం మొక్కలు నాటుకుంటే బాగా నాటుకుంటాయండి. మొక్కలు కూడా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. ఈరోజు జడబంతి మొక్కలు నాటేటప్పుడు వర్షం పడుతుంది. చాలా హ్యాపీగా ఉందండి వర్షం పడుతున్నందుకు. 4 ఉన్నాయండి జడబంతి మొక్కలు. ఈ జడబంతి మొక్కల్ని 50 రూపాయల టబ్బులో నాటుదాము. ఒక్కొక్క దానిలో 2 మొక్కలు నాటుదామండి. 4 మొక్కలకి సరిపోతాయి 2 టబ్బులు. ఇవిగోండి, ఇవి కూడా జడబంతి మొక్కలే, కాకపోతే చిన్నవండి. విత్తనాలు జల్లితే వచ్చాయి. చూసారా ఎన్ని వచ్చాయో. చాలా మొక్కలు ఉన్నాయండి మన గార్డెన్లో జడబంతి మొక్కలు. ఎవరైనా కావాలన్నా కానీ ఇస్తానండి, ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇచ్చేద్దాము. ఇవి గార్డెన్ వేస్ట్తో, కిచెన్ వేస్ట్తో, మా ఇంటి వేస్ట్తో నింపానండి ఈ టబ్బులు. ఇంక వీటిలోనే నాటుతున్నాను. ఇలాంటి టబ్స్లో నాటుకుంటే పూల మొక్కలు, మొక్క నిండా మొగ్గలు, పూలు వస్తాయండి. ఎందుకంటే మనం వేసిన వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతుంది. ఆ కంపోస్ట్ వలన మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగి మొక్క నిండా మొగ్గలు, పూలు వస్తాయి. నేను 2 నెలల ముందే టబ్స్ అన్నీ నింపి పెట్టానండి. వర్షాలు పడగానే విత్తనాలు, మొక్కలు నాటుకోవచ్చని. ఏ టబ్బు ఖాళీ ఉంటే ఆ టబ్బుని నింపి పెడతానండి వెంటనే. అలా నింపి పెట్టుకుంటే మన దగ్గర మొక్కలు ఉన్నప్పుడు లేదా విత్తనాలు నాటుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే నాటుకోవచ్చు నింపి పెడితే. చూసారా మొత్తం కంపోస్ట్ అయిపోయింది. ఇంకా వాటర్ చల్లి మొక్కల్ని నాటుకుందాము. వాటర్ చల్లుకుని నాటుకుంటే ఈజీగా నాటుకుంటాయండి మొక్కలు. ఇంక సరిపోతాయి. ఇవ్వండి మొక్కలు. ఒక్కొక్క టబ్బులో 2 మొక్కలు నాటుకుందాము. ఈ 2 మొక్కలు నాటుతానండి ఈ టబ్బులో. కొంచెం లోపలికి నాటుదాము. ఇలా నాటుకోవాలి. యాభై రూపాయల టబ్బులో 2 మొక్కలు అయితే సరిపోతాయండి. ఎక్కువ నాటినా కానీ బాగా పెరగవు, పూలు పుయ్యవు. అందుకని మనం టబ్బుకు తగ్గట్టుగా మనం మొక్కలు నాటుకోవాలి. ఒక టబ్బులో నాటాను, ఇక 2వ టబ్బులో కూడా నాటుకుందాము. ఈ టబ్బులో కూడా 2 మొక్కలు నాటుదాము.
ఇవి పెద్ద మొక్కలండి, బాగా పెరిగాయి. ఒకటి నాటానండి, రెండోది కూడా నాటుదాము. ఇదిగోండి లాస్ట్ మొక్క ఇంకా పెట్టేస్తున్నా. రెండు మొక్కలు అయితే బాగా పెరుగుతాయండి, 50 రూపాయల టబ్బులు. ఇంకా బాగా పూలు పూస్తాయి. నాటానండి, 4 మొక్కలు నాటేశాను. చూడండి, మీకు కనపడుతున్నాయా? అవేమో చిన్న మొక్కలండి, విత్తనాలు వేస్తే ఇప్పుడిప్పుడే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా మొక్కలు వచ్చాయండి విత్తనాలు వేస్తే. ఇవేమో పెద్ద మొక్కలు మనం నాటుకున్నాము. ఇవి ఫాస్ట్గానే పూస్తాయండి పూలు, ఎందుకంటే పెద్ద మొక్కలే కదా మనం నాటింది. ఇంకా వాటర్ ఇచ్చేద్దామండి ఈ మొక్కలకి. మనం ఆల్రెడీ మట్టిని తడిపేసాము, ఇంకొంచెం పోస్తే సరిపోతుంది. ఈ మొక్కలకు కూడా పోసేద్దాము. ఇంకా శంకు పూల మొక్కకి కొమ్మల్ని కట్ చేద్దామండి. కట్ చేసి ఇంకా కిందకి వెళ్దాము. ఇదండి శంకుపూల మొక్క. ఇది వైట్ శంకుపూల మొక్క అండి. కొమ్మల్ని కట్ చేద్దాము. కట్ చేస్తే బాగా పెరుగుతుందేమో గుబురుగా. చాలా పూలు పూసిందండి. ఇదండి పొగడబంతి మొక్క. ఇందులో విత్తనం పడినట్టుంది, మొలిచింది. చూడండి, అక్కడక్కడ ఎండిపోయినాయి. ఎండిపోయినాయని కట్ చేస్తున్నాను. ఇంకా బాగా వస్తుందండి మొక్క. కొత్త చిగుళ్ళు వస్తాయి కట్ చేయడం వల్ల. మొక్క కూడా హెల్దీగా వచ్చేస్తుంది. ఈ మొక్కకి విత్తనాలు వస్తాయండి, ఇలా వస్తాయండి కాయలు. ఇందులో విత్తనాలు ఉంటాయి. ఇవి వేసామనుకోండి మళ్ళీ వచ్చేస్తాయి మొక్కలు. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి శంకుపూల మొక్కల్ని. నా దగ్గర అయితే వైట్ ఉందండి, బ్లూ లేదు. బ్లూ ఫ్రెండ్ దగ్గర ఉంది, తీసుకురావాలి. తీసుకొచ్చి నాటుతాను. కట్ చేశానండి, చూసారా? ఇప్పుడు ఈ మొక్కకి మట్టిని లూజ్ చేద్దాము. మనం ఇలా అప్పుడప్పుడు మొక్కల్ని బాగు చేసుకుంటూ ఉండాలండి. ప్రతి మొక్కని చెక్ చేసుకుని బాగు చేసుకోవాలి. అప్పుడే మన గార్డెన్లో పూలు పూస్తాయి, పూల మొక్కలు. మట్టి కూడా లూజ్ చేసేసాను. చుట్టూ తవ్వానండి మట్టిని. ఇంకా బాగా పెరుగుతుంది శంకుపూల మొక్క. ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి. చూడండి ఎంత బాగా పెరుగుతుందో, చూసారా? చిన్న కొమ్మ అండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ చిన్న కొమ్మ వేసాను ఈ కుండీలో. ఎంత మొక్క అయిందో చూడండి. చాలా ఈజీగా పెంచుకోవచ్చండి పెన్సిల్ క్యాక్టస్ని. చూడటానికి కూడా అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మొక్క. మనం వారానికి 10 రోజులకు కూడా వాటర్ ఇవ్వచ్చు, ఈజీగా పెరుగుతుంది. ఎవరైనా పెంచుకోవచ్చండి. జాబ్ చేసేవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా పెంచుకోవచ్చు ఈ మొక్కని. చాలా ఈజీగా పెరుగుతుంది, చూడటానికి కూడా బాగుంటుంది.
ఇవి మనం నాటామండి జడబంతి మొక్కలు, అవేమో విత్తనాలు వేసాము. ఇంకొక చినుకు పడుతుందండి, ఇంకా కిందకి వెళ్దాము.